హరి ఓం తత్సత్. అభయాంజనేయ స్వామి వారి దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి పరమ పూజ్యులు గౌరవనీయులు సుభాష్ భత్రీజీ వారి దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వేదికపై అలంకరించినటువంటి హరేరామ శర్మ గారు కాశీ నుంచి వచ్చారు, వారికి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి ప్రతి ఆదివారం పతంజలి పిరమిడ్ నిర్వహించి మీలో చాలా మంది స్పీకర్లు ఉన్నారు, నాకంటే బాగా మాట్లాడే అద్భుతమైన స్పీకర్లు ఉన్నారు. ముందు మా అమ్మాయి ఉంది ఇక్కడ. ఇటువంటి స్పీకర్ని మనందరికీ అందించినటువంటి గౌరవనీయులైనటువంటి సూర్యనారాయణ గారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధనైన త్యాగేనైకే అమృతత్వ మానసు అనింది వేదం. ధనం ఉన్నవాడు కాదు గొప్ప, ధనం ఉండేవాడు దండి ఉన్నారు ఈ దేశంలో. ధనం ఉండి త్యాగం ఎవరైతే చేస్తారో వారు అమృత స్వరూపులు. అట్టి అమృత స్వరూపమైన కరణం గాలయ్య గారు, కరణం శ్రీదేవి గారి హరివిల్లులో 41 రోజులు ప్రతినిత్య భోజనం, సామాన్య భోజనం కాదు, 7 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఓపీడీలో పేషెంట్ అటెండర్లకి ప్రతినిత్య ఆహారాన్ని అందించే దాంట్లో మా టీం లీడర్ అయిన కొండయ్య గారు చిన్న వయసులోనే, అది చిన్న వయసు, నేను అంటాను ఈ వయసులో నువ్వు ఎంజాయ్ చేయాలా ఏంది అన్నాడు. సార్ నాకు సేవే ఎంజాయ్ అన్నాడు. అది అటువంటి స్ఫూర్తి కలిగిన యువకులకి ఆదర్శమైనటువంటి కొండయ్య గారికి హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, మరి మేము ఆహ్వానించిన వెంటనే మా విద్యానగర్కి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లైన మీ అందరి పాదపద్మాలకి నా హృదయపూర్వకంగా నమస్కారం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకు వచ్చింది మానవ జన్మ? ఏమిటి మానవ జీవితం యొక్క లక్ష్యము? మనం ఎందుకు పుట్టాం అని ప్రశ్నించుకుంటే కానా పీనా సోనా మరణ, ఇది కాదు మన జీవిత లక్ష్యం. ప్రతి మానవుడు మానవ జన్మని తీసుకుంటానికి కారణం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలం. కర్మ వల్ల జన్మ వస్తుంది. జన్మ ధర్మమయమైతే మనం బ్రహ్మమయమవుతాం. మనం బ్రహ్మలం కావాలి. అందుకే బ్రహ్మర్షి మనకి గురువై ఉన్నాడు. మనం అందరం బ్రహ్మలం కావాలి అంటే ప్రాచీన మహర్షులు పరమార్థక పరిశోధనలు చేసి ప్రతి మానవుడు తన యొక్క నిజమైనటువంటి ధర్మం ఏదంటే అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ గాడ్, నేను దైవంబు, తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమోదు సచ్చిదానందుడ నిత్యతృప్తుడు. మనం ఆనంద స్వరూపులం. కానీ మన ఆనందానికి మనసు అనే ఒక మాయ అడ్డం పడింది. సూర్య భగవానుడికి మేఘం అడ్డం పడి ఆ మేఘం వల్ల సూర్య భగవానుడు కనపడకుండా ఎట్లవుతాడో, మనలో ఉన్న మనసు మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆత్మని కనబడనీయకుండా అడ్డుపడుతుంది. పండులో రుచిలాగా, పాలల్లో వెన్నలాగా, పువ్వులో పరిమళంలాగా, కట్టిలో అగ్నిలాగా, నువ్వుల్లో నూనెలాగా మనలోనే భగవంతుడు ఉన్నాడు. దేవుడు ఇల్లు విత్యు ఎరుండ్యు. దేవుడని దేవులాడంగా వేరు పరదేశంలో లేడు. దేవుడు ఎక్కడో పరదేశాల్లో లేడు, మనలో ఉన్నాడు. మనకి తెలియకుండా ఉన్నాడు. మనలోనే ఎందుకున్నాడంటే ఆకాశంలో ఉండా మనం విమానం వేసుకొని పోయి పట్టుకొస్తాం, సముద్రంలో ఉన్న మెరైన్ పోయి వేసుకుని పట్టుకుంటాం, కొండ మీద ఉండా, గుట్ట మీద ఉండా, నట్టేటున్నా మనం దేవుణ్ణి తెలుసుకుంటామని, ఎక్కడ నేను దాగితే వీళ్ళు తెలుసుకోలేరు అని కనుక్కొని ఆయన మనలో దాగినాడు. ఇది సులువుగా తెలుసుకోవడానికి సుభాష్ భత్రీజీ వారు మనకి ధ్యానం అనే సాధనాన్ని అందించారు. ప్రాచీన మహర్షులు పరమార్థిక పరిశోధనలు చేసి ప్రతి మానవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే కోటి కోసం కోటి విద్యలున్నాయి. కానీ ఆత్మను తెలుసుకోవటానికి కేవలం 4 మార్గాలున్నాయి. 1 భక్తి మార్గము, 2 కర్మ మార్గము, 3 జ్ఞాన మార్గము, 4 అతి సులువైనటువంటి రాజమార్గము, అది ఏ ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? బుద్ధి యొక్క ప్రయాణం. అందుకే బుద్ధి కుదిరితే సిద్ధుడవుతావు, బుర్ర చెడితే భూతమవుతావయ్యా అన్నాడు. కాబట్టి మానవుడు బుద్ధిమంతుడు కావాలి. ప్రతి ఒక్కరికి మనస్సు ఉంది, కానీ మనకి బుద్ధి ఉందా లేదా అని మనకి మనమే ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఎంక్వైరీ చేసుకోవాలంటే మన మనసుని శ్వాస మీద పెడితే ఆ మనసు నిదానంగా అభ్యాసము చేత వశమవుతుంది.
మనసు కలిగిన వాడు మానవుడు, మనసు లేని వాడే మాధవుడు. అయితే మనసు లేదో వాడు మాధవుడు. కాబట్టి నేను భగవంతుడు అని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలా? సాధన చేయాలి. మనకి సాధించటం తెలుసు కదమ్మా. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ నమస్తస్యై 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 నమో నమః. మీరంతా సాక్షాత్ అమ్మవారి స్వరూపం. మీ అందరికీ సాధించటం తెలుసు. చీర ఎట్లా కొనుక్కోవాలో, పండగ వస్తే నగలు ఎట్లా కొనుక్కోవాలో సాధించడం మాత్రమే తెలుసు. ఆ సాధించటాన్ని కొంచెం కొనసాగించి సాధన కనుక చేస్తే మానవ జన్మ ధన్యమవుతుంది. ఏదయా మేము సాధిస్తాము అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమటే. ఓ మూఢుడా, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే అనేక జన్మలెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. శోక సునకాది జన్మలెత్తాల్సి వస్తుంది. చనిపోయేటప్పుడు ఎవరికైతే మనసులో కొడుకు మీద పిల్లల మీద గనక మనసు ఉంటే, మనసులో గనక వారు గనక మనకి చనిపోయే ముందు గనక గుర్తొస్తే పంది జన్మై పుడుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే చనిపోయేటప్పుడు నా బోటి వాడికి గనక భార్య గనక గుర్తొస్తే కుక్క అయి పుడతాడు. ఎవరు చెప్పారా నీకు అంటారు? విద్యానంద ప్రకాశ స్వామి వారు చెప్పారు. ఆయన ఒక షావుకారింటికి ఇట్లే వెళ్ళాడు. 7 అంతస్తుల మేడ కట్టుకొని 7 అంతస్తుల మేడ మీద ఉన్నాడు. స్వామి వచ్చారు కదా, పైకి రండి అన్నారు. ఆయన లిఫ్ట్ లో తీసుకుపోయినాడు. అయ్యా షావుకారి, 7 అంతస్తుల మేడ మీద ఉండావు, నీ శవాన్ని కిందకి దించాలంటే ఎంత కష్టం. పోయిన తర్వాత ఇంత తెలివి ఉంది కానీ ఈ చిన్న మధ్య నువ్వు ఎట్లా మర్చిపోయినావు అంటే, అప్పుడు కొడుకులను పిలిచి ధనధనమని తీసుకొచ్చి పశువు కొట్టంలో పడుకోబెట్టారు. ఆయన పశువుల కొట్టంలో పడుకొని ఆ పశువులు గమనిస్తూ ఉంటే ఒక దూడ పరక నములుతుంది. కసిబరిక అంటున్నాడు. వాడు కొడుకులందరూ దగ్గరికి వచ్చినాడు. మా నాయన నిధి ఎక్కడ దాపెట్టినాడేమో చెప్తాడని. దగ్గరికి వస్తే ఆయన కసిబరిక అని మరణించినాడు. ఆ పరకం తెలుసుకున్న దానికి మరు జన్మలో మున్సిపాలిటీలో పెద్ద ఉద్యోగిగా కసువు నూకేదానికి అధిపతిగా పుట్టినాడు. కాబట్టి మనము అంతిమ కాలంలో ధ్యానం చేయాలన్నా, భగవన్నామ స్మరణ చేయాలన్నా సాధ్యము కాదు. యమకింకరుడు పాశము వేసి లాగెడి వేళ, ఆలు బిడ్డలు లబలబమను మొత్తుకొని వేళ, చుట్టుపక్కములు వచ్చి లాభము లేదు, దబదబమను బయట పెట్టుమని వేళ, ధ్యానము చేయ నీ తరమా నా తరమా ఎవరి తరము? ఎవరి తరం చెప్పండి. ఒక ఆమె రోజు ధ్యానానికి పోతుంది. భర్త గదురుకున్నాడు. రోజు ఎందుకు ధ్యానానికి పోతావు? కాస్త వయసు అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకుందువు, అప్పుడు దాకా నువ్వు ధ్యానానికి పోవద్దు అని చెప్పినాడు. సరేలేని ఆమె పాపం క్రమశిక్షణ కోసం ప్రతివత కదా, భర్త మాటకి విలువిచ్చింది. అయితే ఆయనకి జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయింది. డాక్టర్ గారు ఏమన్నారంటే, పొద్దున మా డాక్టర్ గారు ఎక్కడున్నారు? మా డాక్టర్ గారు ఏమన్నారు? అయ్యా పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రికి ఒక టాబ్లెట్. పొద్దునకు ఒక స్పూను, మధ్యాహ్నానికి ఒక స్పూను, రాత్రికి ఒక స్పూను టానిక్ టాబ్లెట్లు అని చెప్పి పంపించిన. ఈ మేడం ఏం చేసింది? మందులన్నీ బీరువాలో పెట్టేసి. భర్త అనుకున్నాడు పాపం సాయంత్రం నుంచి కోర్సు మొదలు పెడుతుందేమో అనుకున్నాడు. మొదలు పెట్టలేదు. మార్నింగ్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటుందని మార్నింగ్ మొదలు పెడుతుందిలే అనుకున్నాడు. మార్నింగ్ మొదలు పెట్టలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకు నువ్వు కోర్సు మొదలు పెట్టలేదు? డాక్టర్ ఇచ్చిన మందులు నాకు ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, మందులన్నీ ఒక్కసారి చివరి రోజు మింగేద్దురండి, రోగం పోతుంది అన్నాడు. రోగం కాదు, నేను పోతాను అన్నాడు. అలాగే నేను ఎప్పుడో చివరిలో చేస్తానంటే అప్పుడు నీ దివ్య రూపాన్ని వీక్షించుదామన్నా కంటికొచ్చిన స్వామి కేటరాక్ట్. అప్పుడు కళ్ళు కనపడవు. ఇప్పుడు చాలా మంది నా బోటిగాడు టైర్లు సరిగ్గా రాక ర్యాలీలో కూడా పాల్గొనలేక వెనక్కి వచ్చిన బ్యాచ్ ఉంది. ఇప్పుడు మేము ర్యాలీ మిమ్మల్ని అనలేదమ్మా, ఎవరిని అట్లా అనుకోకూడదు. నేనే వెనక్కి వచ్చి, ఏమ్మా మీరు స్నానం చేసేకి ఏ సోపు వాడతారు? అదే సోపు బట్టలకు వాడతారా? బట్టలకు ఒక సోపు ఉంది, సామాన్లకి ఓయమ్మ. మరి మనసును కడిగే సోపు ఏది? ధ్యానం అనే సోపుతో మనసుని శుభ్రం చేయాలి. అప్పుడు మీరు అడుగుతారు,
అయా శరీరానికి మురికి పడుతుంది కాబట్టి సోపు వాడాం, బట్టలకి మురికి పడుతుంది కాబట్టి సోపు వాడాం, సామాన్లకు మురికి పడుతుంది కాబట్టి సోపు వాడాం. మరి మనసుకి ఏం మురికి పడుతుంది? ఏం మురికి పడుతుంది? అసూయ. ఉందా లేదా అసూయ? ఎవరన్నా నెక్లెస్ వేసుకొని పట్టు చీర కట్టుకొచ్చే గోవిందా. ఈ అమ్మ పడాయి ర్యాలీలో నడవలేదు కానీ అంటారా లేదా? ఏమ్మా మరి కోపం ఉందా లేదా? ఉందా లేదా? కోపం ఉందమ్మా లేదా? ఎవరైనా కోపం లేనటువంటి చేయొద్దండి. తాసుభావం కంటే ఎక్కువ వస్తుంది. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, కోపం ఎందుకు వచ్చిందంటే ధ్యానం కంటే నాకు కోపం ఎక్కువ ఉంది అని. అప్పుడు చూసారా, మన మనసు కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, అహంకారము. అమ్మాయి చెప్తుంది స్వార్థము. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. మానవుడు స్వార్థపరుడు. వీడు ఎంతటి స్వార్థుడు అంటే నేను ఐ అంటే ఈవై కన్నుపోతుంది. ఇది ఇంగ్లీష్ లో ఉండే గొప్పతనం. ఒకే పదానికి 2 అర్థాలు ఉంటాయి. అందుకే మీరందరూ ప్రతినిత్య మా విద్యానగర్కి వచ్చి మా అందరినీ ధ్యానానికి ఆసక్తులుగా అయ్యేటట్టుగా శ్రమించినటువంటి మీరెంతో శ్రమపడి వచ్చారు. ఎందరో మాస్టర్లు వచ్చారు. మా అమ్మాయి అద్భుతంగా ఆ రోజు పోయినాక కూడా అందరూ మా వాళ్ళు పోయినాక చప్పట్లు పెట్టినారు. ఉన్నప్పుడు అందరూ కొట్టరు. అయితే పోయినాక పెట్టిన చప్పట్లు మనకి వినపడవు. అలాగే నేను పోయినాక ఎన్ని మంచి పనులు చేసినా ఇవి నాకు వినపడవు. అందుకనే ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధన. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో కానా పీనా సోనా మరణ కాదు. ఈ పొట్ట అంతరి యజ్ఞం మనకు తెలియదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యమన్నం చతుర్విధం భగవద్గీతలో శ్లోకం. ఇది అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో నీ ఇష్టం వచ్చినట్టు మాంసము మద్యము వేయటానికి వీల్లేదు. వేసవా నీకు మరి హీనాతి హీనమైన జన్మ వస్తుందని శాస్త్రం మహర్షులు పరిశోధన చేసి చెప్పారు. నువ్వు చూసొచ్చావని అడగద్దండి. ప్రతిదీ మహర్షులు చెప్పినారు. ఈ అగ్నిగుండం లోపల అగ్ని లేకపోతే ఎన్ని సంచులు బియ్యం తిన్నారమ్మా? ఎన్ని కూరగాయలు తిన్నారు? దాని దుంపదగ్గ జిన్నాకన్నా ఒక నియమం ఉంది. జొన్నలు వేస్తే జొన్న పిండి ఇస్తుంది, రాగులు వేస్తే రాగి పిండి ఇస్తుంది, సజ్జలు ఇస్తే సజ్జ పిండి. పంచపక్ష పరమాన్నం వేసిన ఈ జిన్నాలో నుంచి ఏమొస్తుంది మీ అందరూ తెలుసు కదా. దేవుని ముందు ప్రసాదం పెట్టినా బుద్ధునికి గోలగోలే. మరి చూడండి, ఈ దేహాభిమానాన్ని తగ్గించుకోండి, ఆత్మాభిమానాన్ని పెంచుకోండి, జగత్తుని నమ్మద్దండి, దైవాన్ని వదలొద్దండి, ధ్యానాన్ని ప్రతినిత్య ఆచరించండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ధ్యానం చేయండి ధ్యానం చేయండి. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ధ్యానానికి కాసు ఖర్చు లేదు, కాయ కష్టం లేదు. ఏమైనా వజ్రాసనం వేయాలా? పద్మాసనం వేయాలా? మరి లేదు. చదువు సాధనాది బాధ. చదువుతో కూడా పని లేదు. ధ్యానం చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మరి ఏం కావాలా? మనసు కొంత శ్వాసపై నిలిపి, మనసు కింద శ్వాసపై నిలిపి జన్మ ధన్యము చేసుకోవలసిందిగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి. మనసు పక్కకు పోకూడదమ్మా. భద్రం కర్ణే విశృణయామ దేవాహని వేరం. అంత పాజిటివ్ గా చెప్పింది. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దంలా. మంచి చూడు, మంచి మాట్లాడు, మంచి చేయనింది. మరి ఎందుకు చిన్న విషయానికి మీరు టక్టకా అని ఫ్యాన్, మన టేబుల్ ఫ్యాన్ ఎట్లా తిప్పుతుంది? అందరూ అట్లా తల తిప్పుతున్నారు. కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం ఏం చెప్తున్నామో శ్రవణం ద్వారా వినాలి, వినిన దాన్ని మననం చేయాలి, మననం చేసిన దాన్ని గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకున్న దాన్ని ఆచరించాలి. ఆచరించాలి. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి, దాతకైనా వాని తాతకైనా చెప్పుట కంటే చేయుట విన్న. మా కార్పొరేటర్ గారు రాజేశ్వరి గారు వేదిక మీదకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానం.